విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 36వ వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా సితార సెంటర్ లో వంగవీటి రంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసిన వంగవీటి రాధ అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగా అభిమానులు ఎప్పుడూ ఇలాగే కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇక ఎంపీ కేశినేని చిన్ని ఢిల్లీలో ఉండటం వల్ల లేకపోయారు. 36 సంవత్సరాలు వంగవీటి రంగా భౌతికంగా దూరమైన మనందరిలో స్ఫూర్తి నింపి మనందరం చైతన్యంగా కలిసికట్టుగా ఉండాలని నాయకుడు వంగవీటి రంగాను భవిష్యత్తులో మీ అందరి రుణం తీర్చుకునే అవకాశం కూడా వస్తుందని, ఏ జిల్లా వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా బెజవాడ ముద్దుబిడ్డ అంటే కృషి శ్రేష్ఠులు ఇక కీర్తి శ్రేష్ఠులు వంగవీటి రంగా పేరు చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో విగ్రహావిష్కరణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా పశ్చిమ నియోజకవర్గంలో రంగా గారి అభిమానులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడుగా అట్టాగా ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే చెన్నారెడ్డి గారి కాడి నుంచి నాకున్న పరిచయాల్లో దాదాగా జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్రపతి గారు కానీ ఇల్లుల్లో రంగా ఫోటో అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో. దేనికి ఎంత స్థానం వచ్చిందంటే ఈరోజు వరకు ప్రతి పేదోడు కష్టాలు తీర్చే వ్యక్తి, ఏకైక వ్యక్తి రాష్ట్రంలో మోహన్ రంగా. ప్రతి పేదోడు సమస్య తీర్చినవాడు కూడా మోహన్ రంగారావు. ఎక్కడైనా సమస్య వస్తే పరిష్కారం చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఇలాగే ఐకమత్యంగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దుర్గారావు గారికి, కదువాబు గారికి, అప్పాజీ గారికి, అలాగే కార్పొరేట్లు చేసిన అందరూ సీనియర్ కృష్ణకి, అందరు నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అభిమానానికి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా కోరుతున్నాం. పెద్దలు ఎంతో అభిమానంతో రంగా గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు వాళ్ళ కార్యక్రమంకి రాలేకపోయారని చెప్పని సందేశం ఉందని చెప్తున్నారు. వాళ్ళు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సుజనా చౌదరి గారికి, అలాగే కేసీఆర్ చిన్ని గారికి. 36 సంవత్సరాలు భౌతికంగా మన మధ్యలో మన నాయకుడు లేకపోయినా సరే మనలో ఒక స్ఫూర్తి నింపి ఒక చైతన్యం తీసుకొచ్చి కలిసికట్టుగా నడవాలని చెప్పని చాటు చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సగర్వంగా చెప్పుకుంటాను. మీరు చూపించే అభిమానానికి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ అభిమానాన్ని తీర్చుకునే, రుణం తీర్చుకునే అవకాశం మా అందరికీ ఒక అర్హత, ఒక హోదా కల్పించారు. మీ ముందు నుంచి మాట్లాడటానికి, మీ అభిమాన రుణం తీర్చుకోవడానికి మాకు అందరికీ ఒక అవకాశం కూడా తప్పకుండా కలుగుతుందని చెప్పని, మీరు కలిగిస్తారని చెప్పని కూడా కోరుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం, ఏ జిల్లా వెళ్ళినా సరే బెజవాడ ముద్దుబిడ్డ ఎవరని చెప్పంటే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అంటే మన బెజవాడ పేరు ఎక్కడ వెళ్ళినా సరే రంగా గారి పేరుతోటి కలిసికట్టుగా వచ్చారు మన నాయకులు. అలాంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన